గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేడు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ల పునర్పరిశీలన కార్యక్రమం అయితే జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే విజయనగరంలో కూడా ఈరోజు పునర్పరిశీలన కార్యక్రమంగా ఒకవైపు అయితే జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతంగా అయితే విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే మనమైతే ఉన్నాం. అయితే ఇక్కడ కూడా ఈ పునర్పరిశీలన కార్యక్రమం కూడా మరొక జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ పునర్పరిశీలన కార్యక్రమంలో ఏ విధంగా వచ్చినటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎటువంటి ఫిర్యాదులు తీసుకుని వస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా సదరన్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారో, ఏ విధంగా పరిశీలన అనేది జరుగుతుందని దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చెప్పండి. ఈరోజు పెన్షన్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. మీరు పోలియోతో ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల మిమ్మల్ని కూడా ఈ విధంగా పిలిపించడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక రకంగా అయితే ఇబ్బంది. ఇప్పుడు వచ్చి పెన్షన్ కూడా ఇంటికి వచ్చిన టైంలో మన చెకప్ కోసం హాస్పిటల్కి వచ్చి తిరగాలంటే ఒక రకంగా ఇబ్బందే. కానీ ఇంకొక రకంగా ఏంటంటే ఒకవేళ ఎవరైనా బెనిఫిటర్స్ అంటే ఎక్కువ మంది అయిపోయారు సార్. ఇప్పుడు ఆ ఎక్కువ మందిలో ఫేక్ వాళ్ళు తగ్గితే మాకు బెనిఫిట్స్ ఇంకొక వస్తాయి. అలాగా ప్రాఫిట్ కూడా ఉంది. కాకపోతే ట్రావెల్ ఇదిలో కొంచెం ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నాం. ట్రావెల్లో కానీ ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్లో కానీ వీటిలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పెన్షన్కి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. అది మంచిది మనకి. ఎందుకంటే పోలియో వాళ్ళకి ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి పోలియో అని తెలిసిన వాళ్ళకి ఇంకెందుకు వెరిఫికేషన్. వాళ్ళు 100% ప్యూర్. వాళ్ళు ఎప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు అయితే కొంచెం రికవర్ అవ్వచ్చు. అంటే చిన్నవి ఇప్పుడు లెక్కగాలు కూడా తీసేసారు, వాళ్ళు కూడా రికవర్ అవ్వడానికి అవకాశం లేదు కదా. వాళ్ళు కూడా తిప్పి అనవసరం అనిపించేది. పుట్టుకతో మగచోడ వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ తప్ప యూజ్ ఏం లేదు. ఇలాంటి వీటి కోసం కూడా ప్రభుత్వం చర్యలు చేయించుకుని, ఎందుకంటే సచివాలయంగా ఆల్రెడీ ఉద్యోగాలు వస్తున్నారు, పెన్షన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి తెలిసిపోతుంది ఏది ప్యూరో ఏది మామూలు అని. సో ఆ ప్యూర్ వాళ్ళని వదిలేసి మామూలు వాళ్ళకి చెకప్ చేసుకుంటే బాగుండేదేమో. అందరినీ ఇలా పిలవడం వల్ల ట్రావెల్ అని చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెన్షన్ వెరిఫికేషన్కి మీ పాపను తీసుకుని వచ్చారు. పుట్టుకతో మోగచౌడు అని చెప్తున్నారు. పుట్టుకతో మోగచౌడు వాళ్ళకి కూడా ఇటువంటి వెరిఫికేషన్ పెట్టడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే అభిప్రాయం అంటే మనం స్పెషల్గా ఏమి చెప్పలేము. గవర్నమెంట్ పిలిచింది కనుక నిన్నే నోటీస్ ఇచ్చారు. సరే ఒకసారి చూపిద్దాము మనకేమైంది అని చూపించడానికి వచ్చామండి. కానీ ఇలాగ మీరు అన్నట్లుగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉంటారు, కాదనట్లేదు. ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు, కానీ మరి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆ అధికారం ఉన్న పార్టీ వాళ్ళు ఆదేశించినప్పుడు రావాల్సిందే. ఎవరైనా సరే కంపల్సరీగా వచ్చి వెరిఫై చేయడంలో తప్పేం లేదు. కానీ ఇబ్బందులు ఉన్నాయి. మెయిన్ పుట్టుకతో చెవిటండి మా పాపకి పెరగదు. పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు. అది డాక్టర్స్ కూడా చెప్పారండి. మెయిన్ మ్యాక్సిమం ఏంటంటే బ్లైండ్గా ఉండేవాళ్ళు మాత్రం కంపల్సరీగా వెరిఫికేషన్ నుంచి ఎగ్జామ్స్ని ఇవ్వాలి. నార్మల్గా ఎవరైనా డౌట్ వచ్చే పర్సన్స్ని ఎవరైనా పిలిచినా ఒక అర్థం ఉంటుంది. అంతేనా. అది ఈరోజు మాకు డేట్ ఇచ్చారండి. కొంతమందికి ఇంకొక నెలలో ఇచ్చారట. అట్లా ఎగ్జామ్షన్ ఏదో ఉందట. ఒకేసారి పిలిచి మనకి సడన్గా ఇచ్చారు. అసలు మెయిన్ నిన్నే ఇచ్చారు. ఇంకా నిన్న 1 గంట అప్పుడు ఇచ్చారు అట్లా వెరిఫికేషన్కి రమ్మని. అట్లా అంతే. ఇప్పుడు జస్ట్ ఇంకా వచ్చామండి. ఇబ్బంది అయితే ఉంటుంది. మరి వికలాంగులు నిలబడలేరు కదా క్యూలో ఒకళ్ళు నిలబడాలంటే. వాళ్ళతో పాటు మనం అటెండర్స్ కూడా వస్తాం కనుక మనం కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. అట్లా ప్రజెంట్ అయితే ఎట్ లేవండి. టాయిలెట్స్ కానీ వాటర్ కానీ అలాంటివి లేవు ప్రజెంట్ అయితే. అక్కడ రాసుకునే వాళ్ళు అన్నారు ఏమైనా చైర్లు వేసినారా, వాటర్ ఇచ్చారా ఏమైనా అంటున్నారు. కానీ ఏమో ఇక్కడ ఉన్నాయేమో మనం ఎక్కడైతే లేవు చూసాము, ఇక్కడైతే లేవండి. నేను డాక్టర్ తేజ ప్రవీణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్ వైజాగ్ నుంచి వచ్చానండి. నన్ను ఇక్కడ డెప్యూట్ చేశారు ఫర్ రీఅసెస్మెంట్ ఆఫ్ సదరం సర్టిఫికెట్స్. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 తర్వాత కూడా కేసెస్ వస్తూ ఉన్నాయి. వీఆర్ కంప్లీటింగ్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 100 సర్టిఫికెట్స్ పర్ డే. దే ఆర్ బీయింగ్ రీఅసెస్డ్ హియర్ పర్ డే. సో 99% అన్నీ జెన్యూన్గా ఉన్నాయండి. సో వాటిని చూసి మళ్ళీ మేము క్షుణ్ణంగా మళ్ళీ తనిఖీ చేసి డయాగ్నోస్తో సహా అన్ని రీఅసెస్మెంట్ చేస్తున్నాం. వ్యత్యాసం ఏమీ లేదు. అదే 99% ఆఫ్ ద సర్టిఫికేట్స్ అన్నాను అంతే. ఓకే. సో ప్రీవియస్గా వాళ్ళకి ఒకవేళ తక్కువ ఉంటే
ఇప్పుడు కొంచెం ఇంకా చూపు ఏమైనా తగ్గితే అది కొంచెం పెరుగుతుంది. ఎవరైనా ఒకవేళ ఎక్కువ వచ్చినుంటే వాటిని తగ్గించడం జరుగుతుంది. అదే రీఅసెస్మెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.